నాట్ ఇన్ ఏపీ. వాళ్ళకి ఇక్కడ ఇళ్లల్లో జనాభా లెక్కల్లోనూ ఉంటున్నారు, ఓటర్ల లిస్టులోనూ ఉంటున్నారు. అక్కడికి వెళ్ళాక అక్కడ ప్రత్యేక క్యాంపులు పెట్టి మన వాళ్ళందరూని అటు బీఆర్ఎస్ వాళ్ళు మేనేజ్ చేయడము, కాంగ్రెస్ వాళ్ళు మేనేజ్ చేయడము చేసి క్యాంపుల్లాగా పెట్టి మరి ఓటర్ ఐడీలు అక్కడ ఇప్పిస్తున్నారు వాళ్ళు అద్దెకున్న ఇంటి ఆధారంగా. అక్కడ కరెంటు బిల్లు ఉంటే సరిపోతుంది, అది మనం ఏ ఇంట్లో అద్దుకుంటున్నామో ఆ బిల్లు ఉంటే కనుక. అవసరమైతే ఆధార్ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, అక్కడికి చేంజ్ చేయించి మరి చేయటం, ఈ రెండు జరుగుతుంది. ఇక ఇక్కడ ఆల్రెడీ అమ్మ నాన్నల ఆధార్తో ఉంటాం కాబట్టి అక్కర్లేదు, ఇక్కడ రేషన్ కార్డులో ఉన్నాం కాబట్టి అక్కడ ఆధార్ ఉంటుంది. ఈ విధంగా అక్కడ ఓటు హక్కు వచ్చింది. ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే చాలు కదా, లేదు ఏదో జాబ్ చేస్తున్నారు అది సబ్మిట్ చేసినా కూడా అలౌడే అక్కడ ఓటు. అలాగే అక్కడ ఓటు వచ్చింది, ఇక్కడ ఓటు వచ్చింది. 2019లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన కారణం అదే. 2019లో ఎన్నికలు జరిగితే ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోయి ఆంధ్రాలో ఓటేసుకుంటారు. వాళ్ళు వాస్తవంగా 2016 నుంచి అంటే 2014లో వాళ్ళు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేసారు, టీఆర్ఎస్కి వ్యతిరేకంగా. 16 హైదరాబాద్ ఎలక్షన్ అంటే కేసీఆర్ గెలిచిన తర్వాత వాళ్ళ మనసు కూడా మార్చుకున్నారు. వీళ్ళు సైకలాజికల్గా వాళ్ళ మీద ప్రెషర్ తేగలిగారు, తెచ్చి ఆంధ్ర సెటిలర్స్కి ఏమైనా